హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాలేజ్ ప్లానింగ్ డెవలప్మెంట్ కమిటీ ఎన్నికలు చేసి మొదట సమావేశం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయగిరి భిక్షపతి తెలిపారు. ఈ డెవలప్మెంట్ కమిటీలో క్యాడం లింగమూర్తి, పందిళ్ల శంకర్, మేకల వీరన్న యాదవ్, గంగిశెట్టి గాంధీ, కొండ్లే శరత్, దుండ్ర ఎల్లయ్య మరియు కళాశాల బృందం పాల్గొన్నారు. కళాశాలలో ఉన్న సమస్యలపై చర్చించారు. ప్రతి ఒక్క సమస్యను నోట్ చేసుకుని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ రాజరెడ్డి, బి వెంకటేశ్వర్లు, బి రేణుక, ఈ కోమల తదితరులు పాల్గొన్నారు. సిపిడిసి కాలేజ్ ప్లానింగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ పేరుతోటి ఒక కమిటీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఫస్ట్ మీటింగ్గా మన సభ్యులందరితోటి మీటింగ్ పెట్టడం జరిగింది. కళాశాల అభివృద్ధికి సంబంధించి ఎన్నో సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కళాశాలలో అడ్మిషన్స్ పెంచే విధంగా చూడాలని వారు మమ్మల్ని కోరారు. దాన్ని మేము ఖచ్చితంగా పాటిస్తాము. వారి సహాయ సహకారాలతో కళాశాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభం కావడం. ముఖ్యంగా హుస్నాబాద్ అభివృద్ధికి ఒక ముఖ్య ఆయుధమే డిగ్రీ కాలేజీ. వాళ్ళ రోడ్లు, బంగ్లాలు, ప్రాజెక్టులు ఎంత అవసరమో విద్యకు సంబంధించినటువంటిది డిగ్రీ కాలేజీ. ఇంకా తర్వాత ఫర్దర్లో పీజీ సెంటర్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ డిగ్రీ కాలేజీ విద్యను బలోపేతం చేస్తూ ఒక క్వాలిటీస్తో కూడినటువంటి విధానంగా విద్యార్థులకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ స్టాఫ్ ఉన్నారు. దీనికి మరి కొత్త కాలేజీ ఉన్న వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పోవాలన్నప్పుడు అందులో సరైన వసతులు ఇంకా పూర్తి ప్రారంభం కాలేదు. కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ అడ్మిషన్లు తీసుకొని వచ్చే సంవత్సరం అన్నీ పూర్తి చేసుకొని పోతే ఎట్లా ఉంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు, సమాజంలోని ముఖ్యులు, పెద్దలందరూ కూడా ఈ విషయం మీద శ్రద్ధ తీసుకొని మరొకసారి మీటింగ్లో మనందరం కూడా కలిసి దీని యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇది ఒక అసెట్, హుస్నాబాద్కు డిగ్రీ కాలేజ్ అనేది ఒక అసెట్గా భావించాలని కోరుతూ అధ్యక్షతన కాలేజ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల లోపల విద్య అనేది విధ్వంసం జరిగిందనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో విద్యాభిమానులను, విద్యావేత్తలను, సామాజిక స్పృహ కలిగిన వారిని అందరినీ కూడా ఈ కమిటీలో ఉండడం, రాబోయే కాలం లోపల అడ్మిషన్లు పెంచుకునే క్రమం కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ వైపు నుంచి కానీ, స్టాఫ్ వైపు నుంచి కానీ కాలేజీ ఒక హేతుబద్ధంగా, ఒక సిస్టమేటిక్గా నడిచే క్రమం లోపల మన మంత్రి గారి సహకారంతో, ఇక్కడ ఉన్న నాయకుల సహకారంతో ఇక్కడ ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని అభివృద్ధి బాటలో నడిపిస్తామని మేము సభ్యులుగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఇంకా స్టాఫ్, తర్వాత హుస్నాబాద్ చాలా ప్రముఖులు, పెద్దలు, ఈ హుస్నాబాద్ డిగ్రీ కాలేజ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ ప్రథమంగా ఇవాళ మీటింగ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలాసేపు మాట్లాడడం జరిగింది. మన హుస్నాబాద్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు ఉన్న సౌకర్యాలు వాటి మీద కొంత మాట్లాడడం జరిగింది. ప్రైమరీ ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ డిగ్రీ కాలేజీ వచ్చి 15 ఏళ్ళు అవుతూ ఉన్నది. ప్రస్తుతం ఈ డిగ్రీ కాలేజ్ పాత ఇంటర్మీడియట్ కాలేజ్ నడుస్తూ ఉంది. అంటే డిగ్రీ కాలేజీ పర్మనెంట్ బిల్డింగ్ అయినా ఇంకా కొన్ని మినిమం నీడ్స్ అవసరం ఉన్నది. అయితే ఇప్పుడే ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. మే ఎండింగ్లో అయిపోతే వెంటనే వచ్చే సంవత్సరం ప్రప్రథమంగా అక్కడనే స్టార్ట్ చేస్తే పిల్లల తల్లిదండ్రులకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ కావాలి, అక్కడ మినిమం నీడ్స్ రావాలి అనేటువంటి ఆలోచన కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడనే వచ్చే సంవత్సరం 2024-25 అడ్మిషన్ కూడా ఈయనే తీసుకొని అక్కడ మినిమం సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కడికి షిఫ్ట్ అవ్వడమా, లేకపోతే భవిష్యత్తులో మన ఎమ్మెల్యే, మన మంత్రి గారు, ఆయన విద్యార్థి నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు, వారికి కూడా విద్యా వ్యవస్థ మీద చాలా అనుభవం ఉంది. ఆయనను ఇక్కడ తీసుకొచ్చి ఇవాళ ఎట్లయితే మీటింగ్లో 1-2 గంటలు కూర్చున్నామో అట్లా కూర్చొని ఇక్కడ ఉండే ఈ ప్రాంగణంలో ఈ పరిస్థితులు, కొత్త డిగ్రీ కాలేజ్, ఇంకా పీజీ కాలేజ్, ఇవన్నీ మనం డెవలప్ ఎట్లా చేయగలుగుతాం, 50 కిలోమీటర్లు విద్యా వ్యవస్థలో అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, సౌకర్యాలు లేవు. అదేవిధంగా హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా తక్కువ ఉన్నాయి. 1,25,000 ఎకరాలకు సాగునీటి ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ప్రజానికానికి ఒక బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాలున్నాయి. దీన్ని ఒక సక్రమ పద్ధతిలో డెవలప్ చేస్తే చాలా ఇక్కడ సమాజానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ
మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు చేసే అవకాశం ఉన్నది. మనం అంతా కూడా రాజకీయాలకు అతీతంగానో, లేకపోతే స్వార్థాలకు అతీతంగానో, లేకపోతే మన వాదనలకు అతీతంగానో మనం అంతా ఒక తాటిపైకి వచ్చి ఈ అభివృద్ధిలో ఇది ప్రధానం. ఇప్పుడు నా శంకరన్న అన్నట్టు ఈ డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది మానవ వనరుల అభివృద్ధికి తొలిమెట్టు లాంటిది. అంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ పక్కమంటే పి నరసింహారావు 14 భాషలు, ఉస్మానియా లక్ష్మీకాంతరావు సాబ్ ఎంతో పెద్ద పండితుడు, ఆయన ఉస్మానియా హై స్కూల్ 75 ఏళ్ల క్రితం పెట్టిండు. ఇక్కడ ఒక 10-12 ఎకరాలు ఈ స్థలం అంతా ఒకనాడు స్కూల్ది, ఇవాళ ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ అయింది. వీళ్ళ మన శరద్ వాళ్ళ ఫాదర్ ఈ కాలేజ్ కట్టించాడు. మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ చదివినాం. అంటే చాలామంది ఉన్నారు, కొంతమంది ఇక్కడ లేరు. వచ్చే మీటింగ్లో కొంతమంది జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరి సహకారం తీసుకొని పెద్ద విద్యా వ్యవస్థను ఇక్కడ తయారు చేసి రాబోయే భవిష్యత్తు పిల్లలకు అందించే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ